बी महेश सैयद जिनान बादशाह नेक्स्ट नेक्स्ट अस्नाकुनिसा बेगम नेक्स्ट धरणी संध्या रानी कडिगुंड सर ఒకసారి सर Thank you CM sir. Thank you CM sir. Thank you Prasanna garu. MLA urban MLA Terpur Prasanna garu. Chandrababu Naidu naikatvam. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 29 విడతలుగా దాదాపు 6 కోట్ల రూపాయలు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ సిఎంఆర్ఎఫ్ కింద 1 రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. మా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలు చెప్తా ఉన్నారు, గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ 1 రూపాయి మేము సిఎంఆర్ఎఫ్ ఫండ్ కింద తీసుకోలేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులే అంటున్నారు, ఎప్పుడు రానంత ఇదిగా ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలో ప్రతి జిల్లాకి సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ అనేకమైనటువంటి ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా లాంటి వెనుకబడిన ప్రాంతానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి, దీనికంటే ఇక్కడ ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, అలాగే పేదరికం ఎక్కువ ఉంటుంది, వర్షాభావం మీద రైతులు ఎక్కువగా ఆధారపడి ఉంటారు. కాబట్టి వీళ్ళకి వైద్య సౌకర్యాలు ఖర్చు అయింది ఏదైతే ఉందో మొత్తం అనంతపురం జిల్లాకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు అనేక కోట్ల రూపాయలు ఈరోజు సిఎంఆర్ఎఫ్ అనంతపురం జిల్లాకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం దాదాపు ఈ 22 నెలల కాలంలోనే దాదాపు 6 కోట్ల రూపాయలు ఒక అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఇచ్చారంటే మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీరు చూశారు, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి విధ్వంసమైన పాలన, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేసరికి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ఇస్తే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ 22 నెలల కాలంలోనే ఒక ఘాటి మీద తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని మళ్ళా దేశంలోనే నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్స్ చూస్తూ ఉన్నారు, గతంలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి 5 సంతకాల్లోనే ఈరోజు పెన్షన్ పెంచడం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడమే కాకుండా వికలాంగులకి 6,000 రూపాయలు చేయడం, అలాగే బెడ్ మీద ఎవరైతే హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళకి 10,000 రూపాయలు చేయడం,
అలాగే పూర్తిగా బెడెడ్ అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా తొలి 5 సంతకాల్లో డిఎస్సి 16,347 ఉద్యోగాలు పూర్తి చేసిన ఘనత మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. కేవలం 22 నెలల కాలంలోనే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ఈరోజు దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు జరిగాయి. జరగడమే కాకుండా ఈరోజు ఏ రోజుకు ఆ రోజు రోజుకొక ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నారు, రోజుకొక ఫౌండేషన్ ఇస్తున్నారు. గత వారంలో గూగుల్ సంస్థ దాదాపు 1,35,000 కోట్ల పెట్టుబడులతో విశాఖపట్నంలో స్టార్ట్ అయింది. గత నెలలో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి RS7 నక్కపల్లి దగ్గర స్టార్ట్ చేశారు. అలాగే ఈరోజు రాయలసీమకి ఎన్ఫీల్డ్ తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ పెట్టుబడులే కాకుండా ఈరోజు 5 ఏళ్ల కాలంలో ఏవైతే 20 లక్షల ఉద్యోగాలు కమిట్మెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఏమి, నారా లోకేష్ గారు అయితే ఏమి, ఏవైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ 20 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ పూర్తి చేసిన ఘనత, భర్తీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్లు 10,000కు పైగా ఉద్యోగాలు ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేసిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా అర్బన్ నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మా సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.